మంచి ఇల్లు. ఆ ఇంటి ముందు కారున్న ఇంట్ల దొంగతనానికి పోను సార్. ఆ ఇంట్ల పైసలు బంగారం ఉండదు సార్. కారుకు, ఇల్లుకు, ఇంకో దానికో ఈఎంఐలు కట్టుకునే దానికే సరిపోతుంది సార్. అదే నార్మల్ ఇల్లు, పెంకుటిల్లు అయితే గోల్డ్ ఉంటది, క్యాష్ కూడా ఉంటది సార్. అట్లాంటి ఇండ్లల్లనే కొడతాం సార్ అని ఓ దొంగన్న ఇంటర్వ్యూలో కుల్లంకుల్లా చెప్తాడు. అయితే ఇంకో దొంగన్న ఏ షాప్‌లో పైసలున్నా లేకున్నా గీ షాప్‌లల్ల మాత్రం ఖచ్చితంగా పైసలుంటాయని ఇట్లా దొంగతనానికి వచ్చిండు. అయ్యా దొంగగారు వచ్చినవా? ఇక తొందర గాని జేబులో స్క్రూ డ్రైవర్ ఎందుకు పెట్టుకొని వచ్చినావు? పైసలేసే కప్బోర్డ్లన్నీ ఓపెనే ఉన్నాయి ఆడ. ఆ పైసలన్నీ ఎదుర్కొని బ్యాగులో వేసుకో. అటు పక్క కానాల్లో చూడు కట్టెలు కట్టి పైసలు ఏమైనా ఉన్నాయేమో. అయ్యో లేవా? ఛీ, వైన్ షాపు నడుపుతున్నోళ్ళకు న్యాయం కాదు ఇది. పైసలన్నీ పట్టుకొని పోయిర్రు. అటు ఇటు ఎటు చూసినా పైకం దొరుకుతలేదని బాధపడకు. అటు పక్క లేకుంటే ఏం కాదు. ఇటు దిక్కొచ్చి చూడేమని వెళ్తాయో. దీంట్లో ఉన్నాయి కదా, ఇక అన్ని మలిసి బ్యాగులో నూకు. ఇంత ధైర్యంగా పైసలు తీస్తున్నావు కానీ పైన కెమెరా ఉన్నది మరిచినవా? ఇట్లా ముఖం కనిపించకుండా కవర్ చేసుకో. అది అట్లా తువ్వాల కట్టు. చూడు కౌంటర్ చుట్టేమన్నా ఇల్వగల్ల వస్తువులు దొరుకుతాయి చూడు. కింద ఏదో ఉన్నట్టున్నది కదా బ్యాగులు వేసుకో. అది అట్లా డబ్బల పైసలు ఉన్నాయా? పైసల కంటే ఇలువైన వస్తువులు ఉన్నాయా? మంచిగా చూసినావా? సరే ఎవరు రాకముందే బయట పడాలి. మరి బయలుగా అరే చెప్పుడు మార్చిన ఎట్లయినా వైన్స్కే వచ్చినావు కదా, రెండు పుల్ బాటిల్ పట్టుకొని పో. ఉన్నవా? పోయినవా? పోయినట్టే ఉన్నాడు. ఇట్లా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో ఓ వైన్ షాప్ లా దొంగ చేసిన పని తనకి ఇది. పోలీసులు సీసీ కెమెరాలు వీడియోలు చూస్తే వాడు చేసిన భాగవతం మొత్తం బయటపడ్డది. ఇంతకుముందు కాగజ్ నగర్ లోనే ఓ బంగారం దుకాణంలో 10 రోజుల కిందట 8 లక్షలు విలువ చేసే సొమ్ములు ఎత్తుకొని పోయిరట. మళ్ళీ ఇప్పుడు వైన్స్ లో జొర్రి గల్లపెట్టెలు మొత్తం చదురుకొని పోయిర్రు. మరి వాళ్ళు వీళ్ళు ఒక్కలేనా లేకుంటే వేరువేరా అనేది పోలీసులు అందరం వేసి చూస్తున్నారట. ఏ పాటో ఈ దొంగోనికి మందు తాగే అలవాటు లేనట్టున్నది. ఒకవేళ ఉండేది ఉంటే ఇంత మందు తాగి అన్నీ అనుకుంటాడు కావచ్చు కాదు. ఏందో ఏమో ఈ దొంగలతో మస్తు భయం అవుతున్నది అని కాళ్ళు చేతులు వణుకుతున్నాయట కాగజ్ నగర్లో ఉండే పబ్లిక్ కు. మరి పోలీసులు వాళ్ళని ఎప్పుడు దొరకబడతారో ఏం కథనో చూడాలిగా. రోబో రోబో అనుకుంటా పాటలు వాడి, ఆటలాడి, లవ్వాడి, సంపి ఆఖరికి దానంతట అదే ముక్కలు ముక్కలయ్యి మ్యూజియంలో పడ్డ రోబో సినిమా అందరు చూసే ఉంటారు కదా. ఆటెనక దునియాలో కూడా చాలా దిక్కులలో గీ రోబోలు వచ్చినాయి. కానీ గీ రోబో చేస్తున్న పని మాత్రం ఇంతవరకు ఏ రోబో చేయలేదు కావచ్చు. అరేవా తడిగా పూజలు చేసి డాన్స్ ఆడి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిందిగా ఈ షిట్టిపొట్టి రోబో. హబ్బర కొడక ఇంత మందిలా చీఫ్ గెస్ట్ లెక్క వచ్చాడంటే చిన్న ముచ్చట్నా. అవునులా ఇదేదో అందరినీ సంబరపడిపియనీకి వచ్చిన రోబో కాదు. ఉజ్జయినిలా ఓ శాండ్విచ్ దుక్నంకు రిబ్బన కత్తిరియనీకి వచ్చిన రోబో. దేవునికి మంచిగా పూజ చేసి మెడల కండు వేసుకుని అగ చూడుండ్రి ఫస్ట్ గిరాక్ కూడా అదే చేసింది. అటెన్ కాడికి వచ్చిన వాళ్ళందరికీ హాయిలు చెప్పుకుంటా డాన్సులు చేసుకుంటా జాతర తీరే అందరు గుంపు కూడా ఎంజాయ్ చేసేటట్టు చేసింది రోబో. ఇదేదో నామకే వాస్తు తయారు చేసిన రోబో కాదట, హ్యూమనాయిడ్ రోబోనట. అంటే జనాలు చేసే సగం పనులు చేస్తుంది కావచ్చు. మరి ఇది చైనాదా ఇండియాదా తెలియదు గానీ వచ్చిన వాళ్ళంతా ఇచ్చంతరంగా ఎగవడి చూసిర్రు ఇది. ఇప్పుడు ఇది ఇంత సోషల్ మీడియాలో చేరేసరికి ఏదేమైనా టెక్నాలజీని వాడుట్లా మన ఇండియన్స్ తర్వాతనే అబ్బాయి ఎవరైనా ఇదేం వాడకం రా బాబు అని ఓగలంటే టెక్నాలజీయా అని ఇంకోలా పట్టిరు. మనుషులు కూడా ఈ రోజులల్లో గింత నిష్టగా పూజలు చేస్తలేరుగా. అయినా రాను ఈ ఏ కాలంలో జనాల కంటే ఇవే లోకాన్ని ఎలా తట్టు కొడుతున్నది. ఏందో ఏమో ఎప్పుడేమో ఎద్దలు అది పోన్రి. మీరేమంటారు? మళ్ళీ చూసి మీకు ఏమనిపించింది?